హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. సో ఈరోజు క్వశ్చన్ ఏమిటంటే ఇఫ్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దెన్ షో దట్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు 2 పవర్ ఎన్ ప్లస్ 2/2 అండ్ కాస్ ఎన్ పై బై 4. సో ఇది క్వశ్చన్. ఇప్పుడు సొల్యూషన్ అయితే చేద్దాము. సో ఏం లేదు, మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాము. సో సొల్యూషన్ వచ్చేసి ఎల్హెచ్ఎస్ ఫస్ట్ ఎల్హెచ్ఎస్ అయితే తీసుకోవాలి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఏముంది ఎల్హెచ్ఎస్ ఇక్కడ 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ ఎన్. సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మల్టిప్లై అండ్ డివైడ్ బై √2 చేయాలి. ఎందుకంటే ఇది కాస్ π/4 అంటే 1/2 ఇక్కడ బై 2 చేసినాం అనుకో సైన్ π/4 వాల్యూస్ కాస్ π/4 వాల్యూ వస్తుంది. అందుకోసమే √2 అయితే మనం మల్టిప్లై అయితే చేద్దాం. ఇప్పుడు చూద్దాం. మల్టిప్లై అండ్ డివైడ్ బై √2. సో మల్టిప్లై అండ్ డివైడ్ బై √2 అయితే చేయాలి. సో ఇప్పుడు చేస్తున్నాను. సో ఇది మల్టిప్లై √2 ఆఫ్ 1/√2 ప్లస్ i/√2 హోల్ పవర్ n. సో మల్టిప్లై అండ్ డివైడ్ అయితే చేస్తున్నాను. ప్లస్ √2 ఆఫ్ 1/√2 మైనస్ i/√2 హోల్ పవర్ n. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ √2 ఉంది కదా, సో దీనికి హోల్ పవర్ రాస్తున్నాం, దీనికి హోల్ పవర్ రాస్తున్నాం. సో √2 హోల్ పవర్ n ఇంటూ 1/√2 ప్లస్ i/√2 హోల్ పవర్ n ప్లస్ √2 హోల్ పవర్ n ఆఫ్ 1/√2 మైనస్ i/√2 హోల్ పవర్ n. సో ఇప్పుడు హోల్ పవర్ n రాసాం కదా. సో ఈ √2ని ఏం రాసుకోవచ్చో ఇప్పుడు ఆలోచించాలి. సో ఏంటంటే √2ని 1/2 కూడా రాసుకోవచ్చు. సో ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ని 1/2 అని కూడా రాసుకోవచ్చు. సో 2 ఇంటూ 1/2 హోల్ పవర్ n. అండ్ ఇక్కడ చూడండి 1/√2 ఉంది కదా, 1/√2 అంటే కాస్ π/4 రాసుకోవచ్చు కదా. π/4 అంటే ఎంత? 1/√2 అంటే ఏం రాసుకోవచ్చు? కాస్ π/4 రాసుకోవచ్చు కదా. ప్లస్ ఈడ 1/√2 ఏం రాసుకోవచ్చు? సైన్ π/4 రాసుకోవచ్చు కదా. సో హోల్ పవర్ n ప్లస్ ఇది 2 పవర్ రూట్ని 1/√2 హోల్ పవర్ n. అండ్ దీన్ని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు? 1/√2 అంటే కాస్ π/4 మైనస్ i సైన్ 1/√2 ఏం రాసుకోవచ్చు? π/4 హోల్ పవర్ n. సో ఇప్పుడు ఏమంటే ఇది మనము నార్మల్గా డెల్మోయిస్ థియరంలో ఫార్ములా పవర్ షుడ్ బి మల్టిప్లై బై తీటా అంటాం కదా. సో ఇది పవర్ ఈ తీటాతో ఇంటూ అవుతుంది. సో ఇప్పుడైతే చేద్దాము. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? సో ఇది ఏమవుతుంది? 2 పవర్ n/2. సో పవర్ షుడ్ బి మల్టిప్లై బై తీటా అంటే కాస్ ఆఫ్ n π/4 ప్లస్ i ఆఫ్ సైన్ n π/4 ప్లస్ ఇది కూడా సేమ్ 2 పవర్ n/2 ఆఫ్ పవర్ షుడ్ బి మల్టిప్లై బై తీటా. సో ఇదేమవుతుంది? కాస్ n π/4 మైనస్ i సైన్ n π/4. సో ఇప్పుడు ఏమవుతుంది? సో పవర్ షుడ్ బి మల్టిప్లై బై తీటా చేస్తే ఇప్పుడు 2 పవర్ n/2 నేనైతే కామన్ తీస్తున్నాను. 2 పవర్ n/2 కామన్ తీస్తే ఏం మిగులుతుంది మనకు? కాస్ ఆఫ్ n π/4 ప్లస్ i సైన్ n π/4 ప్లస్ ఈ ప్లస్ కాస్ n π/4
మైనస్ ఐ సైన్ ఎన్ పై బై 4. సో ఇక్కడ చూడండి, మైనస్ ఐ సైన్ ఎన్ పై బై 4 మైనస్ ఐ ఎన్ పై బై 4 అయితే క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలింది ఏంది మనకు 2 పవర్ n బై 2 ఇంటూ 2 కాస్ ఎన్ పై బై 4. సో ఇక్కడ సేమ్ ఉంది కదా, బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్ కదా. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది, 2 పవర్ n బై 2 ప్లస్ 1, బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్ కదా. సో n బై 2 ప్లస్ 1 కాస్ n పై బై 4. సో దీన్ని ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, 2 పవర్ n ప్లస్ 2 బై 2 n ప్లస్ 2 బై 2 కాస్ n పై బై 4. సో దేర్ ఫోర్ ఇప్పుడు వచ్చేసి కదా RHS, ఇదే కదా RHS మనకు కావాల్సింది, 2 పవర్ n ప్లస్ 2 బై 2 కాస్ n పై బై 4. సో ఇదే కదా కావాల్సింది, లాస్ట్కి రాసుకోవచ్చు మనం. దేర్ ఫోర్ LHS ఈక్వల్స్ టు RHS. సో ఇది ఆన్సర్. స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫుల్ స్క్రీన్లో అయితే పెడతాను, టేక్ ఇట్ స్క్రీన్ షాట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఏ చిన్న డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.